వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. ప్రధాన రహదారులకు దగ్గరగా ఉండేవాళ్ళు హారన్లు, ఇంజన్ల రణగోన ధ్వనులు, అంబులెన్సులు, ఇతర వాహనాల మోత భరించడం తప్పనిసరి. పరిమితికి మించిన శబ్దాలను ధ్వని కాలుష్యం అంటారు. ఇది చెవులకు నొప్పి కలిగించే సమస్య మాత్రమే కాదు, శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా ప్రమాదం. యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, పేకింగ్ యూనివర్సిటీల ఉమ్మడి అధ్యయనంలో ధ్వని కాలుష్యం అధిక రక్తపోటు ముప్పును పెంచుతుందని నిర్ధారణ అయ్యింది. తమ అధ్యయనం కోసం పరిశోధకులు ఇండ్లను గాలి కాలుష్యం, ధ్వని కాలుష్యం కోణంలో వర్గీకరించి పరిశోధన చేశారు. క్రమం తప్పకుండా ఎక్కువ స్థాయి ధ్వని కాలుష్యానికి లోనైన వాళ్లలో అధిక రక్తపోటు ముప్పు ఎక్కువగా ఉందని తేల్చారు. కాబట్టి తక్కువ శబ్దం చేసే వాహనాలను రూపొందించడం, రోడ్ల వెంబడి అవసరమైతే తప్ప హారన్లు, సైరన్లు మోగించకపోవడం, శబ్ద నిరోధకాలు ఏర్పాటు చేయడం, నిశ్శబ్ద ప్రాంతాలుగా ప్రకటించడం మొదలైన చర్యల ద్వారా ధ్వని కాలుష్యాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.